సరే ఇప్పుడు బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళకి ప్లేస్‌మెంట్ వస్తుందంటారా? కొన్ని సందర్భాల్లో వస్తుంది మేడం. హ్మ్. బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళు చాలా మందికి ప్లేస్‌మెంట్స్ వచ్చింది. ఇప్పుడు హ్మ్. నేను నా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ కూడా కొంతమందికి వచ్చింది. కాకపోతే అది ఏంటంటే వాళ్ళు కాలేజ్‌లో జాయిన్ అంటే కాలేజ్ నుంచెల్లి కంపెనీలో జాయిన్ అయ్యే లోపు ఆ హ్మ్. బ్యాక్‌లాగ్స్ అనేది క్లియర్ అయ్యి ఉండాలి. ఓకే. సో, ఆ రెస్ట్రిక్షన్స్ మీద కొన్ని కంపెనీస్ రెస్ట్రిక్షన్స్ పెడతాయి. హ్మ్. ఆ రెస్ట్రిక్షన్స్ మీద మనం మేబీ మన బ్యాక్‌లాగ్ ఉంటే వితిన్ టైమ్ ఏదైతే మనం జాయినింగ్ టైమ్ వరకి వాళ్ళకు ఏవైతే మనం ప్రొడ్యూస్ చేయాల్సిన సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని మనం హుహు. ఆ పొటెన్షియల్‌గా మనం క్లియర్ చేయగలగాలి. అంటే హ్మ్. ఇవ్వగలగాలి. హ్మ్. సో, ఇవ్వగలిగితే డెఫినిట్‌గా వాళ్ళకేమవుతుందంటే ఆ బ్యాక్‌లాగ్ ఉన్నా గాని వాళ్ళు కన్సిడర్ చేయరు స్టార్టింగ్‌లో. ఇతని దగ్గర స్కిల్ ఉంది కాబట్టి ఓకే. సెలెక్ట్ ఓకే. చేసుకుంటారు. సో, హ్మ్. వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అని ఒకటి ఇస్తారు. ఆ టైమ్‌లోపు వాళ్ళు క్లియర్ చేసుకోగలరు. సో, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే హెవీ బ్యాక్‌లాగ్స్ ఉంటే ఖచ్చితంగా ఓకే. డిసప్పాయింట్ ఓకే. కావాల్సిందే. హ్మ్. హ్మ్. 1 ఆర్ 2 బ్యాక్‌లాగ్స్ అంటే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. నో కొన్ని ప్రాబ్లమ్. సందర్భాల్లో ప్లేస్‌మెంట్స్ వాళ్ళు కూడా కొన్ని పెడతారు. అంటే పెడతారు. ఇంత పర్సెంటేజ్ ఉండాలి. కంపల్సరీగా నో బ్యాక్‌లాగ్ సిస్టమ్‌ని మెయింటైన్ చేస్తారు. యెస్. కొన్ని కంపెనీస్ వాళ్ళ గైడెన్స్‌ల ప్రకారమే వెళ్తారు. అలా వాళ్ళ గైడ్‌లైన్స్‌లో ఏముంటదంటే కంపల్సరీగా 5 బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 1 ఆర్ 2 బ్యాక్‌లాగ్స్ ఉన్న వాళ్ళు ఇలా మాత్రమే పెడతారు. ఎలిజిబుల్. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. సో, ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆటోమేటిక్‌గా మన ఆపర్చునిటీ కోల్పోయినట్టే. అసలు బ్యాక్‌లాగ్ సిస్టమ్ అనేది అవునండి. ఉండకూడదు. వాస్తవంగా యాహ్! ఇంజినీరింగ్‌లో నువ్వు ఎంటర్ అవుతున్నావంటే ఇంజినీరింగ్‌లో నువ్వు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుందంటే నో బ్యాక్‌లాగ్ సిస్టమ్ యూ హావ్ టు మెయింటైన్ ఫస్ట్. హ్మ్. హ్మ్. సో, ఏమైనా బ్యాక్‌లాగ్స్ ఉంటే వాటిని కన్సిడర్ చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి కుప్పలు తెప్పలుగా పెరుగుతూ యాహ్! హెవీగా అవుతుంటాయి అన్నట్టు. దానివల్ల నీకు ఎప్పుడైనా ప్రాబ్లమే. ఇటు ప్లేస్‌మెంట్ పరంగా యాహ్! ప్రాబ్లమే, 1 ఇయర్ గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం వస్తది. హ్మ్. ఇంకా ఏదైనా స్టడీస్‌కి వెళ్ళాలన్న ప్రాబ్లమే, లేకుంటే బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ప్రాబ్లమే. ఇంట్లో ఏదైనా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా కష్టమైపోతుంది. ఓకే.